హలో ఆల్ 3,00,000 మంది అన్‌ఫాలో అవుతే కానీ ప్రపంచ యాత్రికుడు నేల మీదకు దిగలేదు. మన హిందువుల గురించి, హిందుత్వం గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారయ్యా మీరంతా? ఇంత జరిగినా వాడి మాట తీరు మారలేదు. వాడి యాటిట్యూడు మారలేదు. మొన్న ఈ మధ్య జరిగిన వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతునిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పి చాలా సంఘాలు ఆయన మీద కేసు పెట్టి నానా రచ్చ చేశారు. మరి ఇప్పుడు ఏమైపోయారు మీరంతా? వీడి మీద కేసులు పెట్టడం మాత్రమే కాదు, తలుచుకుంటే వాడి పునాదులు కదలాలి. జీరో ఫాలోవర్స్ అవుతే తప్ప రియాలిటీలోకి వచ్చి మనిషిలా బతకడు. ఇండియన్ ఫాలోవర్స్‌తో మనీ సంపాదించుకుంటూ ఇండియా అంటేనే ఒక దరిద్రం, ఇండియా బయట ఉంటేనే శ్రీరామ రక్ష, ఇండియా బయట ఉంటే నేను అన్నీ సాధిస్తాను అని వాగుతున్నాడు. గౌరవనీయులైన భారత పౌరులారా, ఇప్పటికైనా మన ఆత్మాభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం.